కృష్ణాష్టమి రోజు మా పిల్లలిద్దరిని ఎట్లా రెడీ చేసినా, మా విన్య నన్ను ఎట్లా సతాయించింది రెడీ చేసే టైంలో అంతా కూడా వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విన్యకి ఎవ్రీ ఇయర్ గొప్పగా గెటప్ వేస్తాను. ఎప్పుడు వేసినా కూడా ఇదే లంగా బ్లౌజ్ పైన తన ఫేవరెట్ లంగా బ్లౌజ్ ఇది. 3 years బ్యాక్ తనకి చెవులు కుట్టించినప్పుడు ఇది నేను కుట్టించిన లంగా బ్లౌజ్. ఈసారి కొంచెం లెంత్ తక్కువ అయితే పట్టు ఇప్పాను, కరెక్ట్గా సెట్ అయింది. తనకి నచ్చినవి వేసినప్పుడు మాత్రం ప్రాపర్గా పడుతుంది, నచ్చని వేసినప్పుడు మాత్రం అసలు ఇష్టం ఉన్నట్టు అస్సలు కూడా సపోర్ట్ చేయదు. నా లంగా బ్లౌజ్ బాగుందా ఫ్రెండ్స్ అని మీతో చెప్తున్నది. బాగుందా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అనుకుంటూ. మరి నిజంగానే నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ లంగా బ్లౌజ్ పైనకి నేను ఎవ్రీ ఇయర్ వేరే చున్నీ వేసేదాన్ని, కానీ అన్ని ఫొటోస్ ఎవ్రీ ఇయర్ ఫొటోస్ ఒకేలాగా ఉంటున్నాయని కొంచెం చున్నీ చేంజ్ చేస్తున్నా. ఆ చున్నీ వద్దని ఒకటే మారం చేస్తుంది. దాదాపు ఒక 15 minutes వరకు నన్ను సతాయించింది ఆ చున్నీ వద్దని. తనను బుజ్జగించుకుంటూ ఈవినింగ్ టైంలో బేకరీకి తీసుకెళ్తాను అని ఏదో ఒకటి 100 రకాల ఆన్సర్స్ ఇస్తూ ఉంటే ఫైనల్గా ఆ చున్నీ వేసుకోవడానికి ఒప్పుకుంది. అంతవరదాకా చున్నీ వేసుకోవడానికి ఒప్పుకోలేదు. మీ పిల్లలు కూడా ఇంతే ఉంటారు కదా, ఏమన్నా వద్దు అంటే అది వద్దు, పట్టింది కావాలంటారు, వద్దన్నది వద్దే వద్దు అంటారు. మా విన్నికి బ్యాంగిల్స్ వేసుకోవడం ఫుల్ ఇష్టం. ఎన్ని బ్యాంగిల్స్ అయినా వేయండి, ఇష్టంగా వేయించుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ గొప్పగా గెటప్ వేసుకొని వచ్చింది. మా విన్య ఇంకా రెడీ కాలేదు. చున్నీ దగ్గరనే ఫుల్ టైం సతాయించింది. తొందరగా రెడీ చేస్తే తనతో పంపిస్తే వాళ్ళు ఫొటోస్ తీయడానికి రెడీగా ఉన్నారు. తన మెహందీ పెట్టుకుంది, మీకు చూపెడుతుంది ఎట్లా ఉంది అనేది. దగ్గరికి చూపెట్టమంటే మళ్ళీ చూపెడుతుంది. బాగుందా ఫ్రెండ్స్ మా విన్య మెహందీ? 1 day బ్యాక్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు, అదే రోజు పెట్టు అంటే పెట్టిన జస్ట్ 1 hour ఉంచుకుంది అంతే. కావాలంటది, పెడితే మాత్రం ఉంచుకోదు, పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది. అన్నీ ఒక ఎత్తు అయితే మా విన్నెకి చుట్టేయడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫుల్ హెయిర్ ఉండేది, కర్లీ హెయిర్, చిక్కులు ఫుల్ అయ్యేటి. స్కూల్కి వెళ్ళే టైంలో బాగా ఇబ్బంది అయ్యేది. నేనే ఇంట్లో కట్ చేసిన. షాప్కి వెళ్ళి బేబీ కటింగ్ తీపిద్దామంటే ఒకటే ఏడుపు. సో ఎలాగోలే నేనే కట్ చేసిన. బాగుందా ఫ్రెండ్స్? ఇట్లా చిన్న క్లిప్ పెట్టి మేనేజ్ చేసిన. హెయిర్ స్టైల్ చున్నీ పెట్టడానికి బాగా సెట్ అవుతుందని. నా పని అది, తన పని తను. ఎట్లా డ్యాన్స్ చేస్తుంది చూడండి. మధ్యలో ఇట్లా బ్రేక్ తీసుకుంటూ ఉంటుంది. ఒకే టైంలో ఒక 1/2 hour దాకా ఒకటే దగ్గర కూర్చోవడం రాదు అస్సలే. మా ఋత్విక్ అసలు ఆగట్లేదు. విన్నీ రెడీ చేసిన తర్వాత రెడీ చేస్తా అంటే ఒక్కొక్క ఐటమ్ అడుగుతున్నాడు, ఇస్తున్నా. అంతలోపు ఇవన్నీ సామాన్లన్నీ సర్దుతుంది. ఇంతైనా ఆడపిల్లలు ఉంటాయి, 1-2 సామాన్తో సరిపోదు కదా, చాలా ఉండాలి వాళ్ళని రెడీ చేయాలంటే. మా ఋత్విక్ ఆల్రెడీ 50% రెడీ అయ్యిండు, దండ వాడే వేసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒకటే లంగా బ్లౌజు సేమ్ నెక్ పీస్ పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం చేంజ్ చేస్తున్నా. ఆ ముంచుకుంటుందో లేదో తెలియదు, కానీ చూడ్డానికి బాగుంది. ఈసారి పెద్ద చోకర్ ట్రై చేస్తున్నా. అయినా కొంతసేపు ఏడ్చింది, తీసేయి కుచ్చుకపోతుంది అనుకుంటూ. ఏం కాదు బాగానే ఉంది అని అందరం అనుట్లా ఉంచుకుంది. నేను ఆమె కావాల్సిన ఐటమ్స్ తీస్తున్నా, ఆమె సామాన్లు అన్నీ సర్దుకుంటుంది. ఆ టిక్లీ కావాలట, అవి మీతో చూపెడుతుంది. ప్రతిదానికి బ్రేక్ తీసుకుంటుంది. 1.5 hour పట్టింది తనని రెడీ చేయడానికి. అంత రెడీనెస్ని మీకు జస్ట్ 10 minutesలో చూపెడుతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా విన్ని ఎట్లా చేస్తుంది నాటీ థింగ్స్ అనేటి. పాపిడి బిళ్ళ పెట్టేసిన. ఫైనల్గా తన ఫేవరెట్ పాపిడి బిళ్ళ సిల్వర్ కలర్ చున్నీతో ఈ విధంగా రెడీ చేస్తున్నా. ఇంకా నెక్ చోకర్తో నేను పాపిడి బిళ్ళ దగ్గర చిన్న లుకింగ్ వచ్చేలాగా పెడతాను, అది పెట్టమంటుంది. సో ఒడ్డానం పెట్టేస్తే టోటల్గా లుక్ అనేది చేంజ్ అయింది కదా. 80% రెడీ అయినట్టే. ఇంకా ఎంత రెడీ చేసినా ఏదో ఒకటి రెడీ చేయాలనే ఇంట్రెస్ట్. నాకు మాత్రం చాలా ఇష్టం పిల్లల్ని రెడీ చేయడము. వాళ్ళు ఇంకా మంచిగా అనుకున్నట్టు పడితే మాత్రం సూపర్గా రెడీ చేస్తా. కాళ్ళు నొస్తున్నాయట, వాళ్ళ డాడీ స్టూల్ వేసిండు, బెడ్ పైన కూర్చోబెడితే నాకు అసలు రెడీ చేయస్తలేదు. అయినా కూడా కింద కూర్చుంది. ఆఫ్టర్నూన్ టైంలో పడుకొని లేచిన తర్వాత రెడీ చేస్తా అంటే లేదు ఇప్పుడే చెయ్యని ఏడ్చింది. అందుకే రెడీ చేస్తున్నా.
ఫుల్ నిద్ర వస్తుందంట, ఫేస్ అంతా కూడా నిద్ర ఫేస్ అయిపోయింది, అలసిపోయి కూర్చున్నాయి. నిద్ర వచ్చే టైంలో అసలు సపోర్ట్ చేస్తారా, చెయ్యరు. లైట్గా ఐబ్రో పెన్సిల్ పెడితే బాగుంటుంది అనిపిస్తే తను ఏడ్చింది, తీసేయి అని. ఆ పెట్టింది కూడా తీసేయాల్సి వచ్చింది. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ వాళ్ళకి మాత్రం అవి నచ్చవు. ఏం చేద్దాం? సో పిల్లలు చెప్పినట్టు వినాల్సిందే. ఆల్రెడీ ముందు వాళ్ళ పాప గొప్ప గెటప్ వేసుకొని రెడీ అయ్యే వచ్చింది. విన్య రెడీ అయిందా లేదా అని. ఎవ్రీ ఇయర్ తనకి లిప్ బామ్ పెట్టేదాన్ని, ఈసారి లిప్స్టిక్ పెట్టమని ఏడ్చింది. లిప్స్టిక్ ఫుల్గా పెట్టేసిన, ఇష్టం కాబట్టి చాలా డీసెంట్గా కూర్చుంది. మా ఫ్రెండ్కి కూడా పెట్టు అంటే తనకు కూడా పెట్టేసిన. సో రెడీ అయినట్టే. కింద కూర్చుంటే అసలు ప్రాపర్గా రెడీయే చేయరాదు, అందుకే ఈ స్టూల్ వేసిన కొంచెం బెటర్గా రెడీ చేయొచ్చని. ఇట్లా పాపడి బిళ్ళ దగ్గర నేను నెక్ సెట్తో పెట్టడం అలవాటు. ఫేస్ లుకింగ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది అట్లా పెట్టడం వల్ల. సో కంప్లీట్గా గోపిక లుక్ అనేది కనిపిస్తుంది. 90% రెడీ అయినట్టే. నేను చెప్పాను కదా చోకర్ ఏ టైంలో తీసేయమంటారో తెలియదని. ఆల్రెడీ ఏడ్చింది గుచ్చుకుంటూ తీసేయమని. తీసేసిన వేరే నెక్ సెట్ తీసిన కొంచెం మ్యాచింగ్ అవుతుందని ఇది పెట్టిన. ఇది కూడా ఏం చేస్తూ ఉంచుకుంటుందో లేదో తెలియదు, కానీ కరెక్ట్గా సెట్ అయింది అది మాత్రం. స్టార్టింగ్లోనే నెయిల్ పాలిష్ పెట్టడం మర్చిపోయినా, సో లాస్ట్లో పెడుతున్నా. నెయిల్ పాలిష్, లిప్స్టిక్, వడ్డానము ఇవన్నీ మా విన్ని ఫేవరెట్. పెట్టుకున్న వడ్డానం మా విన్య ఫేవరెట్, ఎవ్రీ ఇయర్ అదే వడ్డానం. ఫైనల్గా మా విన్ని అనేది రెడీ అయిపోయింది. ఎట్లా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరి కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. మా విన్ని కళ్ళల్లో నిద్ర ఫేస్ అయిపోయింది. ఫొటోస్ ఎట్లా దిగుతుందో ఏమో అని కొంచెం టెన్షన్ అయిపోయింది ఇంత రెడీ చేసినందుకు. వాళ్ళ డాడీ ఫొటోస్ దించుతా అంటే సో కంప్లీట్గా తనని రెడీ చేసి పంపించిన. నెక్స్ట్ మా ఋత్విక్కి రెడీ చేయాలి. చిన్నప్పటి నుండి తనకు కూడా కృష్ణుడి గెటప్ వేయడం అలవాటు. కేర్ వేయకపోయినా ఏదో వెల్తీగా అనిపిస్తుంది. కొందరు పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత గెటప్ వేయను అని ఇంట్రెస్ట్ చూపరు, కానీ మా ఋత్వికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. గెటప్ వేసుకుంటా మమ్మీ, వెయ్యి మమ్మీ అని అంటే సరే ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఇట్లా గొప్ప గెటప్ వేసిన. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఐటమ్స్ కొనను, ఒక్కసారి వేసిన ఐటమ్స్ అవే దాచిపెడతాను. సో మళ్ళీ అవే రీయూజ్ చేస్తాను అన్నట్టు. ఇంతకీ మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అంత చూపుతాడో తెలుసా? అది నేను చివర్లో చెప్తాను. ఇప్పుడు మా ఋత్విక్కి వేస్తున్న చున్నీ ఎవ్రీ ఇయర్ మా విన్నికి గొప్ప గెటప్కి వేసేది. ఎవ్రీ ఇయర్ అదే ఎందుకని నేను ఈ చున్నీ మా ఋత్విక్కి వేస్తున్నా. నాకు కొంచెము కొత్తగా రెడీ చేయడం అలవాటు, కానీ మా ఋత్విక్ అది నచ్చట్లేదు. ఎప్పుడు ఒకటే రకంగా ఎందుకు, డిఫరెంట్ స్టైల్స్లో చేద్దాము అని అంటే తనకి వద్దంట. బాగాలేదా ఫ్రెండ్స్? నేను చెప్పింది ఒక్కసారి చెప్పండి మీరే. కానీ తనకి అలా ఉండడం అనేది నచ్చలేదు. మమ్మీ ఎవ్రీ ఇయర్ వేసినట్టుగానే వెయ్యి మమ్మీ అని అంటే సర్లే ఇక అని తను చెప్పినట్టే నేను చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే విధంగా చేస్తాను. ఇందకి ఎందుకు ఇంట్రెస్ట్ చెప్పలేదు కదా, చెప్తాను వినండి. వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఆ సెలబ్రేషన్లో ఉట్టిగొట్టే ప్రోగ్రామ్ అనేది చాలా సూపర్గా చేస్తారు. ఉట్టి కొట్టడానికి ఓన్లీ కృష్ణుడి గెటప్ వేసుకున్న వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. అందుకోసమని ఉట్టి కొట్టడం కోసమైనా కూడా గెటప్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు. సో గెటప్ వేస్తున్నా మా వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు, ఎట్లా రెడీ చేస్తున్నారు అని. అమ్మమ్మ వాళ్ళకి, మా ఆడబిడ్డ వాళ్ళందరికీ వీడియో కాల్ చేశారు, వాళ్ళతోనే మాట్లాడుతున్నారు అన్నట్టు. డైరెక్ట్గా చూడలేకపోయినా కనీసం ఇట్లా చూపెడితేనైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని సో మేము కూడా వీడియో కాల్ కంటిన్యూ చేసినాము. మా ఋత్విక్కి దాదాపు అయిపోయినట్టే. ఇద్దరు గోపికమ్మలు ఋత్విక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ కూడా 3 years బ్యాక్ తీసుకున్నాయే. కొంచెం ఇబ్బంది పడతాడు అవి పెట్టినప్పుడు మాత్రం. కృష్ణుడు అలంకార ప్రియుడు కదా, అందుకే నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం మా ఋత్విక్కి వేసిన నిండుగా కనిపించేలా. బాగుందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఇద్దరు గోపికమ్మలు వెయిట్ చేస్తున్నారు కృష్ణుడి కోసం. మా ఋత్విక్కి హ్యాండ్స్కి గట్టేటి అన్నీ కూడా రాఖీసే. నేను ఎవ్రీ ఇయర్ రాఖీస్ అన్నీ కూడా దాచిపెడతాను, అస్సలు పడేయను. ఈ కృష్ణుడి గెటప్ టైంలో అవన్నీ నేను యూజ్ చేస్తాను. మరి నా ఐడియా నచ్చితే కూడా లైక్ చేయండి. ఆ కొనుకొచ్చినవి ఏమో సరిగా ఉండవు థ్రెడ్స్. అంతా రెడీ అయిన తర్వాత కృష్ణుడికి నెమలి పించమే అందం కదా, సో ఫైనల్గా అది కూడా పెట్టేసిన. కంప్లీట్గా రెడీ అయిపోయిండు మా కృష్ణయ్య. కాళ్ళకి కూడా నెయిల్ పాలిష్ పెట్టమంటే పెడుతున్నా, వద్దు అంటే మళ్ళీ ఫీల్ అవుతాడు. ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం, అసలే మంచి గెటప్లో ఉన్నారు, ఏడిపించడం ఎందుకని.
సో కాళ్ళకు కూడా నెయిల్ పాలిష్ పెట్టిన. ఫైనల్గా మా ఇంటి కృష్ణయ్య రాధమ్మలు రెడీ అయ్యి ఫోటో సెక్షన్కి బయలుదేరుతున్నారు. ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు. నాకు కూడా వాళ్ళతో దిగాలని ఉంది మంచిగా రెడీ అయ్యి, కానీ వాళ్ళిద్దరిని రెడీ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇక నేను ఎప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలి, అప్పటికి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా పోతుందని సరేలే వాళ్ళిద్దరిని ఫోటో తీయమని వాళ్ళ డాడీకి చెప్పి నేను ఇంట్లోకి వెళ్తున్నా. ఫైనల్గా ఫొటోస్ అన్నీ ఇందులో యాడ్ చేశాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.